చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు, మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్, మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు, యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్, తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందనే సాకులు, పంటలేవైనా దళారులు చెప్పిందే రేటు, వడ్లు, మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిది అదే పరిస్థితి, దోపిడీకి గురవుతున్న అన్నదాతలు. ఇగో మిల్లు లేని దళారీకి 220 కోట్ల ధాన్యం అట, ఆయనకి మిల్లే లేదట. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలు, 10 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం, అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భాగోతం. ఇదేమైనా మారిందా? మరి ఇప్పుడు ఈ వార్త రాసినారు, ఇది వాస్తవమే. పోయిన 10 సంవత్సరాలుగా రైతుల నోట్లో మట్టి కొట్టిరు కేవలం రైతు బంధు పేరు చెప్పి. ఈ తేమ పేరుతోని, తరుగు పేరుతోని బస్తాకి 5, 6, 10 కిలోల దాకా తరుగు తీసేసి రైతుల నోట్లో మట్టి కొట్టిరు. ఈ రకంగా ఈ దళారులు, ఈ నాయకులంతా దోపిడీ చేశారు. ఈ దోపిడీ చేసిన నాయకులు మళ్ళీ పోయి కాంగ్రెస్లో చేరిరు. గంతే, ఏముంది అక్కడ? ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, ఒక్కొక్కడిని మామూలుగా ఉండదని చెప్తున్నాడు. మరి ఏది? ఈ దళారులంతా ఎవరు? రాజకీయ నాయకులే. ఇప్పుడు ఈ దళారులంతా ఎవడు అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకుంటాడు. ఆ పార్టీ ఎమ్మెల్యే చుట్టో, మంత్రి చుట్టో తిరుగుతుంటారు, సార్ అని తిరుగుతుంటారు. ఇప్పుడు అక్కడున్న దళారులంతా ఇప్పుడు వచ్చి ఇళ్ళ చేరిరు, ఈడ నడుస్తున్నది. మరి ఏది? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్కి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ప్రస్తుత వాస్తవ పరిస్థితికి ఏమన్నా తేడా ఉందా? ఒక దశలో క్వింటాల్ 14,000 దాకా పలికిన పత్తి ఈ సీజన్లో పంట దిగుబడులు మార్కెట్కు పోటెత్తగానే 7,000కు పడిపోయిందట. ఎక్కడ 14,000, ఎక్కడ 7,000, సగానికి సగం పడిపోయింది. సిసిఐ అధికారులు తేమ పేరుతో కొర్రీలు పెట్టగానే వ్యాపారులు సిండికేట్ అయి రేటు తగ్గించిరట. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల రేట్లు పడిపోయాయనే సాకులు చెప్పి అడ్డికి వావుచేరు కొన్నారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో అయితే క్వింటాకు 6,500 రేటు పెట్టిరట. ఏం చేస్తుంది గవర్నమెంట్? అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడు? ఏం రివ్యూ చేస్తున్నాడు? ఆయన కొడుకు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంతకుమించి మీరు చేసే పనే ఉన్నది. ఏమనంటే ఎంపీ ఎలక్షన్లు. అరే ఆడ పోరాడు చచ్చిపోయింది, ఎట చచ్చిపోయినరా అంటే అధికారులు ఎంపీ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. ఎవరికి కావాలని ఎలక్షను? ఇటీవల వరంగల్లోని ఎనిమామల మార్కెట్కు మిర్చి పోటెత్తింది. ఉదయం కుప్పల దగ్గరికి వచ్చిన వ్యాపారులు చపాటా రకం మిర్చికి 28,000 జెండా పాట పెట్టి 2-3 కుప్పలు కొని వెళ్ళిపోయిరట. ఆ తర్వాత వచ్చిన అర్తిదారులు కుప్పల చుట్టూ తిరిగి క్వాలిటీ లేదని పెదవి విరిచి 14,000కి ఇవ్వాలని అడిగిరట. ఒప్పుకోని రైతులు కోల్డ్ స్టోరేజెస్లో దాచుకుందామని వెళ్తే వాటిని వ్యాపారులు అప్పటికే బ్లాక్ చేసి పెట్టుకున్నారట. అంటే ఎంత భయంకరమైన కుట్ర చూడండి రైతుల మీద. ఎక్కడున్నాయి గవర్నమెంట్స్ అంటున్నా నేను. 10 ఏళ్ల విధ్వంసం తర్వాత మీ ఈ గవర్నమెంట్లో మారింది ఏంటి? ఈ కొనుగోలు సెంటర్ల విషయంలో దీనికి ఏమైనా ఖర్చు అయిద్దా? పోనీ అదన్నా చెప్పండి. 6 గ్యారంటీల్లో ఇది ఒకటా? 6 గ్యారంటీల ఖర్చు అయినట్టుగా దీనికి ఏమైనా అవుతుందా? లేకపోతే దీనికి కూడా మొన్ననే వచ్చినాం కదా అని అంటారా? ఒక్క మంత్రి పోయి ఆడ నిలబడితే మొత్తం అంతా సెటరైట్ అవుతుంది. మంత్రితో పాటు అధికారులు ఆడ పోయి నిలబడితే సెటరైట్ అయిపోతుంది. అంటే ఈ దళారులను పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వాలే, ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలే. కాబట్టే ఈ వాతావరణం ఉంటుంది. ముఖ్యమంత్రి చెప్పినా, ఇంకెవరు చెప్పినా నో, డోంట్ కేర్. అంటే చూడండి, ఇప్పుడు ఆ రైతు ఏం చేస్తున్నాడు? అరే రేటు తగ్గిస్తున్నావా, సరే చూద్దాం, నేను తర్వాత అమ్ముకుంటా అని కోల్డ్ స్టోరేజ్ల దగ్గరికి వెళ్తే ఆడ అవి బ్లాక్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వద్దంటే అక్కడికే వస్తారు కదా, అవి కూడా బ్లాక్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఆడ మళ్ళీ రిటర్న్ తెచ్చింది అనుకో 14 కాదు, మళ్ళీ 13 అంటాడు.